మిత్రులారా, మన దేశం ఎందుకు వెనుకబడింది అని ఎవరు ఆలోచిస్తలేరు. కొత్తగా వచ్చిన పార్టీలకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనలో మన ఓటింగ్ బిహేవియర్లో మార్పు రాకుంటే దేశంలో మార్పు రాదు. రాజకీయ పార్టీలు మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎలక్షన్లు కూడా మీకే ఇస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లలో మీ దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. ఇది జరుగుతున్నది. అందుకొరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు మన దేశంలో దరిద్రం అట్లనే ఉన్నది. బిలో పవర్టీ లైన్ ఇంకా పెరగలేదు. ఇది మారాలంటే రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ రావాలి. ఎందుకంటే నేను గమనిస్తున్నా, కొంతమందికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్లకు మెరిటోక్రటిక్ అంటే కూడా అర్థం తెలియకపోయింది. ఇంత దరిద్రం ఏంటి దేశంలో? రాడికల్ అంటే ఇంకేదో అనుకుంటున్నారు. అయ్యా, రాడికల్ అంటే ఏమీ కాదు, మార్పును తీసుకొచ్చేది. మెరిటోక్రటిక్ అంటే మేధావుల యొక్క సమూహము అని అర్థం. కానీ దీన్ని ఎవరు పట్టించుకోకుండా, వాస్తవాన్ని తెలుసుకోకుండా గదే మంచుకున్నది, గిదే మంచుకుంటుంది, ఏదైతే ఏంది, పైసలు ఇస్తే చాలు. ఒక్కసారి పైసలు ఇస్తే 5 ఏళ్ళు మీరు బాధపడాలి. ఆ విషయం తెలుసుకోండి. కనుక సంవత్సర కాలం అంతా 5 సంవత్సరాలు బాధపడే బదులు ఒక్కసారి మీ ఓటుకు మీరు విలువనిచ్చి రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీకి ఓటు వేస్తారని చెప్పి అధికారాన్ని తీసుకొస్తారని చెప్పి భావిస్తూ ముగిస్తున్నా.